నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సర్పంచ్ ఎలక్షన్ల హడావుడి మొదలైంది. సో ఈ ఎలక్షన్స్ లో ఖర్చు తగ్గించుకోవడం ఎలా, ఈ ఎలక్షన్స్ లో తక్కువ ఖర్చుతో ఎలా ఎలక్షన్ చేయాలనేటువంటి అంశంపై చర్చించడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, మీకు డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుంది. సో ఈ రోజు ఎలక్షన్స్ విషయానికి వస్తే ఖర్చు రోజు రోజు పెరుగుతూ ఉంది. ప్రచారానికి అయ్యే ఖర్చు 10% అయితే 90% ఓటర్లని హక్కున చేర్చుకోవడం కోసమే మనం ఖర్చు పెడుతున్నాం. అందులో ప్రధానంగా ఓటర్లకి మద్యాన్ని ఎరచూపడమే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలా ఏ గ్రామంలో చూసినా గానీ మద్యం ఏరులై పారుతుంది. ఏ అభ్యర్థి కూడా ఓటర్లకి మద్యం ఇవ్వకుండా ఓటు అడిగే పరిస్థితి లేదు. తనొక్కడు ఓటర్కి మద్యం ఇవ్వను అని చెప్పి మడిగట్టుకొని కూర్చుంటే ఓట్లు పడే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రత్యర్థులు మద్యాన్ని ఎర్రచూపుతున్నారు కాబట్టి. ఈ మద్యం వల్ల ప్రతి నాయకుడి యొక్క ఎలక్షన్ ఖర్చు పెరుగుతుందన్నది వాస్తవం. ఈ మద్యం ఏరులై పారుతుంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఏమీ చేయట్లేదు అన్నది కూడా వాస్తవం. ఈ రోజు గ్రామ స్థాయిలో ఈ మద్యాన్ని డిస్ట్రిబ్యూట్ కాకుండా చూసుకునేటువంటి వ్యవస్థ లేదు. ఏ అభ్యర్థి కూడా దాన్ని అడ్డుకోలేడు. కాబట్టి మనం ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతుంది ఏంటంటే, ఈ 15 రోజులు ఈ రాష్ట్రంలో లిక్కర్ ని బ్యాన్ చేస్తే బాగుంటుంది. మీరు గనక లిక్కర్ ని డిస్ట్రిబ్యూట్ కాకుండా ఈ రాష్ట్రంలో ఈ 15 రోజులు మద్యాన్ని గనక బ్యాన్ చేయగలిగితే డెఫినెట్ గా గ్రామ స్థాయిలో మద్యం దొరకదు. తద్వారా ఎలక్షన్స్ లో మద్యం పంచే అవకాశం ఏ క్యాండిడేట్ కు దొరకదు. తద్వారా వాళ్ళ ఎలక్షన్ ఖర్చు తగ్గుతుంది. ఈ రోజు మనం చూస్తే మంత్లీ యావరేజ్ గా 3,000 కోట్లు మద్యం ద్వారా సేల్ అవుతుంది అన్నది మనం చూస్తున్నాం. అది ఎలక్షన్స్ టైంలో 50% ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 1,500 కోట్లు అధికంగా మన నాయకులపై భారం పడే అవకాశం ఉంది. అది గనక అలా భారం పడితే రేపు ఆ నాయకులు గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ డబ్బులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ముందుకొచ్చి లిక్కర్ పై బ్యాన్ పెట్టాలని చెప్పి కోరుతున్నాం. మిత్రులారా, ఈ వీడియో రేవంత్ రెడ్డి వరకు రీచ్ అయ్యి ఆయన మద్యంపై బ్యాన్ పెట్టేంత వరకు మీరు షేర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్.